తిరుగుతున్నారని డొక్కా తెలిసి సీతమ్మ గారి భయపడి జీవితం బొంబాయి బ్రహ్మశ్రీ చాగంటి నగరాన్ని కోటేశ్వర గారి మాటల్లో. విడిచిపెట్టేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని, ఆంధ్రప్రదేశ్లో ఆ లంకల గన్నవరం అంటారు, చిన్న పల్లెటూరు. అక్కడ డొక్కా సీతమ్మ గారు నిరతాన్నదాత. ఆవిడెప్పుడు అందరికీ అన్నం పెడతారని మెల్లిగా ఆవిడ ఇంటిలో చేరి ప్రతిరోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ప్రశాంతంగా గడిచిపోతోంది. కొన్నాళ్ళు అయిన తర్వాత దురభ్యాసాలు జ్ఞాపకానికి వచ్చాయి. మళ్ళీ తాను ఇంతకు ముందు ఏ దురలవాట్లకి అలవాటు పడిపోయాడో అవి జ్ఞాపకానికి వచ్చి అవి లేకుండా ఉండలేక డబ్బు కావలసి వచ్చి రాత్రి పడుకుని ఉండగా ఇన్నాళ్ళు అన్నం పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పట్టు చీర పెరట్లో దండెం మీద ఆరేసి ఉంటే ఆ పట్టు చీర తీసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పడుకున్న వారి యొక్క శరీరాన్ని తొక్కాడు. వాళ్ళు లేచి దొంగ దొంగ అని పట్టుకుని బాగా కొట్టి ఓ స్తంభానికి